పరిస్థితి అందరు ప్రజలందరూ కోరుకునేది బీజేపీ దేశంలో. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 70 సంవత్సరాల్లో చూస్తున్నటువంటి అభివృద్ధి చూస్తే ఈ 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఎందుకంటే రైల్వే తీసుకోండి, ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకోండి, సైన్యానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ తీసుకోండి, ప్రజలకు కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ, మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, అటు మధ్యప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ కొన్ని ఎడారి ప్రాంతాలలో నీళ్ళు అవసరం పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా నీళ్లు సప్లై చేయడం కానీ, తర్వాత ఈ దేశంలో కొన్ని వందల వేల విలేజ్లలో కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి, అక్కడ కూడా కరెంటు ఇవ్వడం కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ, ప్రజలకైతే నిజంగా చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఎకనామికల్ కూడా పెరిగింది కదా. దీనివల్ల అందరూ కోరుకునేది నరేంద్ర మోడీ ఆయన ఎవరు ఆశ లేదు, ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు, అంత దేశం కొరకు చేస్తున్నది ప్రజలలో ఒక అభిప్రాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ బీజేపీ నరేంద్ర మోడీ గెలవాలని కోరుకుంటారు. ప్రజలు ఒక ఇంటి యజమాని మంచోడు ఉంటే ఇంట్లో పిల్లలందరూ సక్రమంగా నడుస్తూ ఉంటారు. మా యజమానిని చూసి ఓటేస్తాం కదా. ఈ దేశానికి కావాల్సింది ఇప్పుడు మనకు అసలైనటువంటి యజమాని, మంచి నాయకుడు, దేశ పరిపాలన ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఒక 4 సార్లు గుజరాతీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిండు. కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఒక ఛాయ్ అమ్ముకొని ప్రజలలో ఒక మంచి అభిప్రాయ సేకరణ చేసి ప్రజలు కోరుకుంటున్నది ఏందని గమనించి ప్రజల కోసం ఏం పని చేస్తే ఈ దేశం డెవలప్ అవుతుందనే ఆలోచనతో ఆయన ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఇవాళ దేశాన్ని అదే స్థాయిలో తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ముఖ్యం కదా. ఇప్పుడు మన శరీరం ఉందండి, ఈ శరీరంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో, దవాఖానకి వెళ్ళి డాక్టర్ దగ్గర మందులు తీసుకొని ఆ ఏల్ని సరి చేసుకుంటాం. ఆ చిన్న ప్రాబ్లం వచ్చిందని మనం దాన్ని నరికేయలేము కదా. అంటే ఈయనను సరి చేసేవాడు పైన ఉన్నాడు కదా, ఆయన ఇచ్చే డెవలప్మెంట్ ఈయన చేయగలుగుతాడు కదా. ఈయన మీద అవి మనకు అవసరం లేదు కదా. ఈయన ఎట్లాగో పని చేయగలదు, కేంద్రం ఇవ్వాల్సిందే, నేను చేయాల్సిందే. ఈరోజు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే దోపిడీలు, కబ్జాలు, ప్రజల్ని వేధించడం, చిత్రహింసలు పెట్టడం అనేటివి ప్రజలు సహించలేకపోతున్నారు. ఇది అరవింద్ గారి దగ్గర ఇటువంటి ఎక్కడ కనిపిస్తలేదు. ట్రస్ట్ పెట్టి ప్రజలకు ఆదుకుంటూ ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రజలకి, పిల్లలకి సాయం చేస్తూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ విషయంలో సాయం చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్ విషయంలో సాయం చేస్తున్నాడు. తోచిన విధంగా ఆయన సాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్, కేంద్రం నుంచి ఇచ్చినటువంటి డెవలప్మెంట్ మాత్రం ఆయన చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా, ఈ దేశంలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే వాళ్ళు ఏమని అంటారంటే, ఎలక్షన్లు ఇవ్వటప్పుడు నేను అది చేస్తా, ఇది చేస్తాను అనే ముందు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కానీ, పార్లమెంట్లో పోటీ చేసేవాళ్ళు ప్రధానితో కానీ, పైన ఉన్నటువంటి అధిష్టానంతో ఒక పర్మిషన్ తీసుకొని నేను ఈ ప్రజలకు ఈ మాట ఇస్తున్నా అని చేస్తారు. కానీ ఈ అరవింద్ గారు కేంద్రం నుంచి ఎటువంటి అభిప్రాయం తీసుకోకుండా ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, నరేంద్ర మోడీ దేశానికి సేవ చేస్తాడని ఒక పర్ఫెక్ట్ ఒక నమ్మకంతో బాండ్ రాసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ జిల్లాలో పసుపు డోళ్ళ గురించి అది దుమ్ములేసిపోతుంటే చాలామంది అనారోగ్యకు గురైనరు, డెవలప్మెంట్ జరుగుతలేదు. పసుపు గురించి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. ఇలా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కనీసం ఈ బోధన షుగర్ ఫ్యాక్టరీ కూడా సాయం చేయలేనటువంటి వ్యక్తులు ఇక పసుపు బోర్డు తేరని చెప్పి తెలిసిపోయింది. ఈయన ఒక ధైర్యంతో, నరేంద్ర మోడీ పైన ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసంతో ప్రజలకు బాండ్ రాసిచ్చిండు. ఆ బ్రాండ్ ప్రకారంగా ఎలక్షన్ మళ్ళీ 5 ఏళ్ళు పూర్తయ్యే లోపల ఇలా నిజామాబాద్ పసుపు బోర్డు తీసుకెళ్ళింది. దట్ ఈజ్ ఆయనకు ఉన్నటువంటి పవర్. ఆయన చేస్తాడని ఇంకా నమ్మకం ఉన్నది. రాజకీయాలలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రజా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సమాధానం ఎలాంటితేనే మాట్లాడాలా. వాళ్ళైతే ఏం చేయలేదు కదా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్న దోపిడీ అందరికీ తెలిసిపోయింది. ఎవరైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ ఫోన్ టాపిక్స్ కానీ, ఇవాళ ధరణీల కానీ, ఇవాళ నేను చెప్తున్నానండి, సీతారామనగర్ కాలంలో ఒకప్పుడు 10,000 రూపాయలు ఖర్చు పెడితే మున్సిపల్ పర్మిషన్ వచ్చేది ఒక 100 గజాలకి. ఇవాళ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు కట్టాలి. అదే ఒక 100 గజాల పర్మిషన్ ప్లాట్ కొనాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో 10-12 వేలు కడితే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేది. ఇవాళ 1,10,000 రూపాయలు కట్టాలి. అంటే ఏం దోపిడండి ఇది? ప్రజలు అర్థమైంది, చీ కొట్టిండ్రు, వదిలేసిండ్రు. అంటే అంత ఘోరంగా జరుగుతున్న పార్టీలు. అరవింద్ గారికి బాగా కోపం ఎక్కువ, ఆయన కోపం ఉన్నది కాబట్టి మేము ఓటు వేయమనేటువంటి వాళ్ళకి కోపం అయితే లేదు. ఎవరైనా క్రాస్ మాట్లాడితే దానికి సమాధానం ఇస్తాడు. ఆయన నాకు తెలిసినంత మటుకైతే
సౌమ్యుడు, మంచి వ్యక్తి, ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పనిచేసే గుణం కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు టైం ఇచ్చి మాట్లాడే వ్యక్తి. అంతకంటే ఏం చెప్పగలుగుతాం ఆయన మీద అయితే. నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా కొంతమంది మాట్లాడుతుండొచ్చు, కానీ ఇవాళ 5 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి, ఇవాళ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ, ఇవాళ పసుపుడోలు కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కూల్ కానీ తీసుకొచ్చిండు, చేస్తూ ఉన్నాడు కదా. ఇక కొంతమంది గిట్టకుండా మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పలేం. ప్రజలు ఎలక్షన్లో ఇలా నరేంద్ర మోడీని ఆయన చేస్తున్నటువంటి పనులను దృష్టి పెట్టుకుని ఓటేసి గెలిపిస్తారు. అదే దానికి సమాధానం. జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు అంటే నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇంత పెద్ద ఏజ్లో నీకు అవసరమా 70 ఏళ్ళ తర్వాత? యువకులకు అవకాశం ఇవ్వండి, జీవితాంతం ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ఎంపీలు మీరేనా? మీకు ఇక పదవులు తప్ప వేరే అవసరం లేదా? ఏం చేసిండండి జీవన్ రెడ్డి నిజామాబాద్ గారికి, నిజామాబాద్ పట్టణానికి, నిజామాబాద్ జిల్లాకి ఆయన చేసింది ఏమున్నది? జీవన్ రెడ్డి గారు సున్నా, ఏమీ చేయలే. ఆయన మొన్న మాట్లాడుతూ ఉన్నాడు ఒక మతపరమైనటువంటి మాటలు, ఇవాళ రెచ్చగొట్టి మాట్లాడితే ప్రజలు ఏం చేస్తారు? సరైన సమాధానం చెప్తారు. అంటే అంత పెద్ద ఏజ్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం సబమేనా? రాజకీయాలను నువ్వు మాట్లాడాల్సింది నేను చెప్తా వినండి. మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చెప్పండి. దేశానికి ఏ విధంగా పార్లమెంట్లో పదవి సంపాదించి మీరు ఈ నిజామాబాద్ పట్టణానికి, ఈ పార్లమెంట్ పరిధికి ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఏ అవసరాలు ఉన్నారు, ప్రజలకు ఉన్న అవసరం ఏమేమి ఉన్నాయి అది గమనించి అవి చేస్తా అని చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. ఎంతసేపు టోపీలు కప్పుకొని ఏదోదో మాట్లాడితే ప్రజలు ఎక్కడ సహిస్తారండి? అది కరెక్ట్ కాదు. అది బాజిరెడ్డి గోవర్ధన్ మొన్న ఎలక్షన్లలో ఏమన్నారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను చేసే పరిస్థితుల్లో లేను, మా అబ్బాయికి టికెట్ ఇవ్వండి అని ఆయననే బహిరంగంగా ప్రజలకు చెప్పడం జరిగింది. సరే, ఎవరు దిక్కులేరు కాబట్టి మా ఆయన మున్నూరు కాపుకు పోటీ పెడితే ఇంకా ఓట్లు కొల్లగొట్టచ్చు, ఒక రకంగా బీజేపీని దెబ్బతీయాలని పెట్టిండే తప్ప బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలని చెప్పి మాత్రం కేసీఆర్ పెట్టలేదని స్పష్టంగా అర్థమవుతుంది.